నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్. నేను మీ పీవీఆర్ రాజు. ఇప్పుడే అందిన వార్త చూద్దాం. వెల్దుర్తి మండలంలోని మండాది ఎస్సీ కాలనీకి చెందిన రైతు కూలీ శ్రావణి డెంగ్యూ జ్వరంతో మృతి చెందింది. దీంతో సోమవారం ఉప్పలపాట ఆరోగ్య కేంద్రం వైద్యులు సిబ్బంది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యుడు శ్రీరామ్ కాలనీ వాసులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. సుమారు 72 మందికి పరీక్షలు నిర్వహించామన్నారు. సాయంత్రం సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది దోమల నివారణకు ఫ్యాగింగ్ ఏర్పాటు చేశారు. మండాది గ్రామంలో పారిశుద్ధ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా మలేరియా వైద్య అధికారి రవీంద్ర రత్నాకర్ మండాది ఆయన చేరుకొని మండాది ఎస్సీ కాలనీలను సందర్శించారు. అక్కడ పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డెంగీతో మరణించిన శ్రావణి ఇంటి పరిసరాలను పరిశీలించారు. మురుగునీరు నిల్వ ఉండటాన్ని గమనించారు. ఇళ్ల ముందు డ్రమ్ముల్లో ఉన్న నీటిని, నిల్వలో దోమ లార్వాను నిర్మూలించే ద్రవాన్ని ఆశా వర్కర్లతో చల్లించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా దోమతెరలను వాడాలన్నారు. ఇంటి పరిశుభ్రాలను ఉంచుకోవాలన్నారు. భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి, జనరల్ మెడిసిన్. బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కామెర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24 గంటల ఎమర్జెన్సీ సేవలు, ఐసీయూ అందుబాటులో కలవు. పాయిజన్ కేసులు, హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును. హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును. ప్రతిరోజు వైద్య సేవలు అందించెదరు.